ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దీపకాంతులు వెలిగిపోతున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అన్ని శివాలయాల్లో క్యూ లైన్లలో పాటు చలవ పద్దిర్లు, మజ్జిగ, మంచినీరు లాంటి సౌకర్యాలు ఉన్నట్లు తెలిపారు. వెన్యూ పోలీసు అధికారులతో సమన్వయంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామంటున్న భీమవరంలోని పంచరామక్షేత్ర సోమేశ్వర జనార్దన స్వామి ఆలయ ఈవో రామకృష్ణరాజుతో మా ప్రతినిధి బ్రహ్మం ఫేస్ టు ఫేస్. మహాశివరాత్రి పుణ్యదానాన్ని పురస్కరించుకొని ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అయితే భక్తులు ఆలయాలు చేరుకుంటున్నారు. అదే విధంగా మరో ప్రక్క మనం చూసుకున్నట్లయితే ఏదైతే శైవ క్షేత్రాలు ఉన్నాయో శైవ క్షేత్రాలకు సంబంధించి ఇప్పటికే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే శైవ క్షేత్ర అన్ని ప్రాంతాల్లో కూడా అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అయితే మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే పంచరామ క్షేత్రాలు ఉన్నాయి, ఇటు భీమవరంలో వేయించేసి ఉన్నటువంటి సోమేశ్వర జనార్దన స్వామి కావచ్చు, లేకపోతే పాలకొల్లలో వేయించేసి ఉన్నటువంటి క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం కావచ్చు, ఈ రెండు పుణ్యక్షేత్రాల వద్ద కూడా పెద్ద ఎత్తున అయితే వేలాది మంది అయితే భక్తులు వస్తూ ఉంటారు. నిత్యం కూడా అంటే ఈ రెండు పంచరామ క్షేత్రాలకి ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు వస్తారు. అదేవిధంగా ఏదైతే మహాశివరాత్రి పుణ్యదినాన్ని పురస్కరించుకొని ఎక్కువ సంఖ్యలో భక్తులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికి అధికారులు అయితే పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు పాలకొల్లు కావచ్చు, భీమవరం కావచ్చు, అదేవిధంగా బలివే, పట్టిసీమ, అదేవిధంగా ఏలూరులో ఉన్నటువంటి పురాతనమైనటువంటి శైవ క్షేత్రాలు అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అయితే మనం భీమవరంలో శైవ క్షేత్రం దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతం మనతో మాట్లాడటానికి గునిపూడిలో ఉన్నటువంటి ఏదైతే శైవ క్షేత్రం ఉందో, పంచరామ క్షేత్రం ఉందో, ఆ క్షేత్రానికి సంబంధించిన ఈవో రాజు గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఈ ఏదైతే ఈ పుణ్యక్షేత్రం ఉందో ఇది పంచరామ క్షేత్రం, నిత్యం కూడా వందలాది వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఈ క్షేత్రానికి సంబంధించి మహాశివరాత్రికి సంబంధించి భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఓం నమ శివాయ. మహాశివరాత్రి సందర్భంగా 15/2/2026 నుంచి 17/2/2026 వరకు 3 రోజులు వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. 15వ తారీఖున మహాశివరాత్రి స్వామివారి కళ్యాణం, 16వ తారీఖుని రథోత్సవం, 17వ తారీఖు తెప్పోత్సవం. ఈ 3 రోజులు కూడా దూర ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు శ్రీ స్వామివారి దర్శనార్థం వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. వీరికి 4 క్యూ లైన్లు ఏర్పాటు చేసాము. 4 క్యూ లైన్ల ద్వారా భక్తులు వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకుంటారు. భక్తులకి ఎండ తగలకుండా వారికి సలువు పందులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చిన భక్తులకి వాటర్ సదుపాయము, అదేవిధంగా వారికి పాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఉచిత పులిహార ప్రసాదం కూడా వారికి అందరికీ కూడా భక్తులందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఈ సంవత్సరము వివిధ శాఖల అధికారులు సూచనల మేరకు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారి సలహాలు అవి తీసుకుని ఏ విధమైన భక్తులకు అసౌకర్యం కలగకుండా మేము అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేసి ఉన్నాము. అదే విధంగా భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వారికి మా 108 కూడా ఇక్కడ టెంపుల్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా తెప్పోత్సవం రోజున కూడా బాణసంచ జరుగుతుంది. బాణసంచకు కూడా ఫైర్ ఇంజిన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా మన మెడికల్ క్యాంపులు కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. సార్, అంటే ఇప్పుడు చిన్నపిల్లలు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, లేకపోతే స్వామివారిని దర్శించుకోవడానికి బాలింతలు అలా చిన్నపిల్లలు వస్తూ ఉంటారు, వారికి సంబంధించి ఎటువంటి ఏర్పాటు? వాళ్ళకి ఒక లైన్ మధ్య ఈ 4 లైన్లు కాకుండా ఒక లైన్ మేము దగ్గరుండి వాళ్ళని తీసుకొచ్చి దర్శనం చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించి అంటే ఇటు పోలీసు సంబంధించి కావచ్చు, లేకపోతే మీ ఆలయానికి సంబంధించి ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఆ సిబ్బందికి సంబంధించి ఏ విధమైన ప్రణాళిక చేశారు, అదేవిధంగా భక్తులకు ఏ విధమైన సూచనలు ఇస్తున్నారు? సుమారుగా ఈ ఇతర దేవస్థానాల నుంచి సుమారుగా 20 మందిని డిప్యుటేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా వాలంటరీ 200 మందిని, ఎన్సీసీ స్టూడెంట్ని వీళ్ళందరినీ కూడా 200 మందిని వాళ్ళందరికీ లెటర్లు పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా వస్తున్నారు. అదేవిధంగా పోలీసు వారు ఆదేశాల మేరకు 30 మందిని అదనంగా సెక్యూరిటీ గార్డ్స్ని ఏర్పాటు చేయమన్నారు. సెక్యూరిటీ గార్డ్స్ని కూడా రాజమండ్రి నుంచి మేము ఒక సెక్యూరిటీ సర్వీస్ ద్వారా మేము వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా మంచి దర్శనం అయ్యే విధంగా భక్తులకి ఈ సంవత్సరం అన్ని విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని ఈ న్యూస్ ద్వారా మీ అందరికీ తెలియజేది. అంటే జనరల్గా మనం చూసుకున్నట్లయితే ఒకేసారి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. కొన్ని సమయాల్లో వారికి భక్తులకి రద్దీ ఉన్న టైంలో తోపులాట జరగవచ్చు, లేకపోతే ఇతర ప్రమాదాలు జరగవచ్చు.
ఇటువంటి నేపథ్యంలో భక్తులకు ఎటువంటి సందేశం ఇస్తారు? భక్తులు ఒకేసారిగా క్రౌడ్ పెరిగినప్పుడు మా కమిషనర్ వారు కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు ఎప్పుడు కూడా లైవ్ కాస్ట్ అవుతూ ఉంటది. మామూలుగా దీని ద్వారా మైక్ ద్వారా వాళ్ళ భక్తులు క్యూ లైన్ లో ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి, ఒకరి తర్వాత గెంటుకోకూడదు, గుంపు కూడా ఉండకూడదు అని కొన్ని సూచనలు ఆల్రెడీ మైక్ ద్వారా లైవ్ అవుతూ ఉంటది. వాళ్ళందరికీ తెలిసే విధంగా మైక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పరిస్థితి. ఏదైతే ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని శైవ క్షేత్రాల్లో ఇప్పటికే అధికారులు అయితే పూర్తి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి పంచరామ క్షేత్రాలు కావచ్చు, లేదంటే ప్రసిద్ధి చెందినటువంటి పట్టుసీమ లాంటి అఖండ గోదావరి నది మధ్యన ఉన్నటువంటి ఏదైతే పట్టుసీమకు సంబంధించినటువంటి ఆ శైవ క్షేత్రం కావచ్చు, ఇటు రెండు ప్రాంతాలు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి సంబంధించి ఉమ్మడి గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున అయితే భక్తులు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అఖండ గోదావరి మధ్యన ఉన్నటువంటి ఆ శైవ క్షేత్రానికి కూడా ఇప్పటికే ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కావచ్చు, లేకపోతే తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ, పోలీసు అన్ని శాఖలు కూడా సమిష్టిగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే అన్ని శైవ క్షేత్రాల్లో కూడా ఇప్పటికే ఏర్పాట్లు అయితే చేసినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరామెన్ హేమంత్ బ్రహ్మం, బీఆర్కే న్యూస్, భీమవరం నుంచి.